హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే కాకరకాయలతోటి నిలువ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకున్న పచ్చడి 6 మంత్స్ నుండి 1 ఇయర్ వరకు నిలువ చేసుకోవచ్చు. ఇండియా వెళ్ళినప్పుడు హాలిడేస్కి ఈ కాకరకాయ పచ్చడి అనేది టేస్ట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం కాకరకాయ పచ్చడి కూడా చేస్తారని తెలిసింది. ఇంకా వెంటనే పచ్చడి చేద్దాం అనుకుని ఇంకా ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు తెప్పించుకుని మరీ పచ్చడి చేశాను. తాలింపు వేగిన తర్వాత చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మరిగే లోపల కాకరకాయ ముక్కలను కలుపుకోవడం ఎలాగో చూసుకుందాం. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మెంతులు ఆవాల పొడిని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. కానీ ఈ కాకరకాయ పచ్చడి తినేటప్పుడు చేదు అనేది అస్సలు ఉండదు. చింతపండు ఉడికి బాగా ఆయిల్ తేలిన తర్వాత కలుపుకున్న ముక్కలన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూసారు కదా. పచ్చడి చూస్తుంటే చాలా టేస్టీ